జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఫ్రెండ్స్ నేను మీ గిరీష్ దారాముని వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త వెనకొక ఫైటర్ జెట్ పెట్టినా కాకపోతే నేను దాని వెనకకు మరలి కూడా చూస్తలేను పాకిస్తానీ ఫైటర్ జెట్ అదేంది గిరీష్ పాకిస్తానీ ఫైటర్ జెట్ పెట్టి మాట్లాడుతున్నావు అని అంటే అట్లాంటి వార్తనే ఫ్రెండ్స్ ఇది రష్యా RD-93MA ఏదైతుందో ఈ టర్బో ఫ్యాన్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయి కదా వీటిని పాకిస్తాన్కి సప్లై చేస్తుంది మన ఆల్ టైమ్ ఫ్రెండ్ అని అనుకున్న రష్యా కొంచెం దీని మీద మనది ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా భారత్ మీద అని అంటే ఖచ్చితంగా ఉంటుంది మన భారత్ యొక్క ఎయిర్ సుపీరియారిటీ మీద దీని ప్రభావం పడుతుందా అని అంటే కొంచెం ఖచ్చితంగా పడుతుంది అయితే రష్యా చిట్టా లోపలికి డైరెక్ట్గా పోతే ఫ్రెండ్స్ రష్యా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే RD-93MA ఏదైతే టర్బో ఫ్యాన్ ఇంజన్స్ ఏవైతున్నాయో పాకిస్తాన్ యొక్క JF-17 Block 3 ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా చైనీస్ సప్లైడ్ JF-17 Block 3 ఫైటర్ జెట్స్ దీనికి ఇంజన్ సప్లై చేస్తుంది ఇండియా బాగాసార్లు అపీల్ చేసింది ఇయ్యొద్దు అని కాకపోతే రష్యా దీన్ని రిజెక్ట్ చేసింది ఇప్పుడు ఏమైపోయిందని అంటే రష్యా మెల్లగా చైనా పాకిస్తాన్ వైపు టిల్ట్ అయిందా ఈ అమెరికా శాంక్షన్స్ వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల కొత్త మార్కెట్లు చూసుకోనికే లేదా భారత్ మీద ఎందుకైనా మంచిది ఒక ప్రెషర్ అయితే బిల్డప్ అయి పెడదాము అనే తత్వంలా జరిగిందా ఎక్సెట్రా ఇవి నిపుణులు మాట్లాడాలా ఆబ్వియస్గా ఇది మొత్తం ఈ చిట్టాయి లోపల మీకు ఐడియా వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నా అయితే ఎప్పుడైతే మనము ఈ RD-93MA అనేది అయితే టర్బో ఫ్యాన్ ఇంజన్ గురించి మనం మాట్లాడతాం కదా ఫ్రెండ్స్ ఇది యునైటెడ్ ఇంజన్ కార్పొరేషన్ క్లిమోవ్ రష్యాలో తయారవుతుంది ఇది అప్గ్రేడెడ్ వర్జన్ ఆఫ్ RD-93 ఇది 12% హయ్యర్ దాన్ RD-93 దీని థ్రస్ట్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 9300 kgf అని చెప్పి చెప్తారు ఇది రిలయబిలిటీ సర్వీస్ ఇంకా లైఫ్ పేలోడ్ కెపాసిటీ ఖచ్చితంగా ఆ ఫైటర్ జెట్కి ఒక పెంచుతుంది కెపాసిటీ పెంచుతుంది అయితే JF-17 ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయి కదా Block 3 ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా ఇవి స్టెల్త్ ఏం కావు కాకపోతే 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ ఇవి దీనివల్ల మనకి ఏమైతేనంటే ఆసియా రేడార్ అని అంటాం మనం ఆసియా రేడార్ అని అంటే ఒక్క నిమిషం యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ యారే రేడార్ ఏదైతే ఉంటుంది కదా దీన్ని కొంచెం ఎన్హాన్స్ చేసే తత్వం దీనికి హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఉంటుంది అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ మిసైల్ సిస్టమ్స్కి నిజంగా చెప్పాలంటే ఇది ఉపయోగపడుతుంది ఇంజన్ పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి థ్రస్ట్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా వెపన్స్ కూడా పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది థ్రస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా పవర్ కెపాసిటీ పెరుగుతుంది కదా ప్లస్ 12% ఆబ్వియస్గా RD-93 కంటే పెద్దది ఇది దీనివల్ల ఏమవుతుంది అని అంటే నీకు ఎక్స్టెండెడ్ ఫ్లయింగ్ అవర్స్ దొరుకుతుంది అంటే నువ్వు ఒక గంట ఫ్లై చేసేది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక గంట ఫ్లై చేసేది నువ్వు 3 గంటలు ఫ్లై చేస్తున్నావు 3 గంటలు చేసేది 5 గంటలు చేస్తావు సో అట్లా ఫ్లైట్ అవర్స్ పెరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది పవర్ ఎక్కువ దొరికినప్పుడు వెపన్స్ పెట్టుకునే పేలోడ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మాన్యువరబిలిటీ కూడా రోల్ కాంబాక్ట్ మెకానిజం కూడా పెరుగుతుంది సో ఎయిర్ కాంబాక్ట్లో కొంచెం సూపీరియారిటీ వస్తుంది అని అంటే ఆబ్వియస్గా కొంచెం ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్ ఏమొస్తుంది అంటే రష్యా ఏ టైంలోనైనా ఎప్పుడైనా మనకు సాధారిచ్చే రష్యా సడన్గా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మాట్లాడితే ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయి కదా రష్యా మీద దాన్ని కంపేల్ చేస్తున్నాయేమో ఎకానమీ ముంగటికి తీసుకోవడానికి ఆబ్వియస్గా దీని మీద మనం ఇంకా డీప్గా చర్చ చేయాలా లేకపోతే రష్యా ఒక కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుందేమో భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్యలో పాకిస్తాన్ని కూడా జర మనం గట్టిగా చేసినాం అనుకో ఆబ్వియస్గా మన దగ్గరికి భారత్ వస్తుంది కదా అని చెప్పి సో భారత్ ఎన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేసినా ఇది పోయింది అని అంటే దీని మీదుగా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిన విషయం ఈ RD-93MA ఏదైతే మన JF-17 Block 3 ఫైటర్ జెట్లలో ఈ టర్బో ఫ్యాన్ ఇంజన్ మనం పెడుతున్నాం కదా ఇది గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది పాకిస్తాన్ సుపీరియారిటీ ఎయిర్ బేస్లలో పెంచనీకే అని చెప్పి కొంతమంది నిపుణులు మాట్లాడుతున్నారు ఎందుకంటే పేలోడ్ పెరిగే ఎండ్యూరెన్స్ పెరిగే మాన్యువరబిలిటీ పెరిగే స్ట్రైక్ క్యాపబిలిటీ పెరిగే ఫ్లైట్ అవర్స్ పెరిగే ఇవన్నీ పెరిగినాయి కాబట్టి ఆబ్వియస్గా ఖచ్చితంగా దాన్ని పెరుగుతుంది అయితే పాకిస్తాన్లోనే ఒక ఆత్మనిర్భర్ అనుకో ఇక పాకిస్తాన్లో ఇండిజినియస్ ఫైటింగ్ క్రెడిబిలిటీ పెంచే ఆస్కారం కూడా ఉంటుంది ఇంటర్నేషనల్లీ బికాస్ ఇక్కడ అసెంబుల్ చేస్తున్నాడు కదా దాన్ని తీసుకొని వచ్చి ఈ చైనీస్ JF-17లలో భారత్కి ఎయిర్ సుప్రమసీకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా గిరీష్ క్వశ్చన్ మార్క్ అది ఉంది అని నాకు తెలుసు మన దగ్గర ఏదైతే సుకోయ్ 30 MKI ఏవైతే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆబ్వియస్గా దీని ఎడ్జ్ దీనికి ఖచ్చితంగా ఉంటుంది ఆబ్వియస్గా
దీని సుపీరియర్ థ్రస్ట్ ముంగట నాకు తెలిసి JF-17 బలాదూరే. మన దగ్గర కూడా ఇండిజీనియస్గా ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లు మనం తయారు చేస్తున్నాం, ఇవన్నీ ముంగట పెట్టుకొని LCA, AMCA, MK1A ఇవన్నీ మనం సొంతంగా డెవలప్ చేస్తున్నాం. ఈ టెక్నాలజికల్ గ్యాప్ని మనం మెల్లమెల్లగా నారో చేసుకుంటూ వస్తున్నాం. మన డిఫరెన్స్, కొలాబరేషన్స్, ఇంకా డైవర్సిఫికేషన్స్ పెంచుతున్నాం. కౌంటర్ మెజర్స్, ఇంకా అలయన్సెస్ కూడా పెంచుతున్నాం. అయితే సడన్గా రష్యాకు, ఇండియాకు ఎందుకు ఇవాళ స్ట్రెయిన్ అయింది? ఇది నమ్మకం కొంచెం తగ్గినట్టే కదా గిరీష్ అని అంటే ఆబ్వియస్గా ఇప్పుడు జరిగిన ఘటనకైతే మనం ఇదే అని మాట్లాడుకోవాలి. చైనా పాకిస్తాన్ వైపు రష్యా ఎందుకు పోతున్నది అని అంటే మేబీ ఈ షిఫ్ట్ వల్ల, ఏదైతే రష్యా చేసిన షిఫ్ట్ వల్ల భారత్ కూడా మేబీ అమెరికా వైపు కొంచెం టిల్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ మనం రాఫేళ్లతో ఫ్రెంచ్కి దగ్గర అవుతున్నాము, ఇజ్రాయలీ టెక్నాలజీ మనం గట్టిగానే వాడుతున్నాం. కాబట్టి ఈ ఆర్మ్స్ రేస్ యాక్సిలరేషన్ ఏదైతే ఉంటుంది కదా, ఆర్మ్స్ రేస్ ఏదైతే ఉంటుంది కదా, నిజంగా చెప్పాలంటే ఒక స్పీడప్ అందుకుంటుంది ఖచ్చితంగా. అయితే పాకిస్తాన్ ఎయిర్ సుపీరియారిటీ పెరుగుతుంది. ఈ RD-93MA ఏదైతే JF-17లో బ్లాక్ 3 ఫైటర్ జెట్లలో పెడతామని అనుకున్నప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తా ఫ్రెండ్స్. ఏందనంటే పాకిస్తాన్ దగ్గర మస్తు కిలోనాక కలెక్షన్ ఉన్నది, బొమ్మల కలెక్షన్ మస్తు ఉన్నది. వాళ్ళ దగ్గర బిచ్చమడుకున్న F-16లు ఉన్నాయి, ఏవైతే చైనీస్ అసెంబుల్డ్ JF-17లు ఉన్నాయి, డూప్లికేట్ మాళ్ళు. అలా మిజైల్ J-16, J-15, J-13 ఏవైతే ఉండే చూడు మిజైళ్ళు, అది పేల కూడా మన దగ్గర పడితే మనం దాన్ని టెస్ట్ చేస్తున్నాం. సో ఇవాళ ఎట్లున్నాయని అంటే ఆ ప్లేన్ పోయేటప్పుడు ఆఫ్టర్ బర్నర్ సౌండ్ వస్తుంది కదా, జూమ్ అని ఇట్లా బూమింగ్ నాయిస్ వస్తుంది కదా, దానికంటే ఎక్కువ పాకిస్తానీ ఫెయిల్యూర్ మీద నవ్వులు వినిపిస్తాయి మనకు, ఇంజన్ సౌండ్ కంటే ఎక్కువ. ఎందుకంటే అంతమంది నవ్వుతారు పాకిస్తానీ ఫెయిల్యూర్ మీద. ఏది గిరీష్కి అంత మాట అనేసినావు పాకిస్తానీ అని అంటే నేను ఏదైనా ఆధారాలతోనే మాట్లాడతాం ఫ్రెండ్. చిత్రగుప్తుల బాలాకోట్ 2019 ఒక గుణపాఠం పాకిస్తాన్కి. వాళ్ళ దగ్గర అప్పుడు మన దగ్గర రాఫేలు లేకుండే, నా సుకోయిలు కూడా మనం తీసుకొని పోలే. కరెక్ట్గా చెప్పాలనంటే MiG-21 ఓ పాతకాలము ఫైటర్ జెట్ అభినందన్ తీసుకొని పోయి అత్యంత పవర్ఫుల్ ఫైటర్ జెట్ ఆఫ్ అమెరికా F-16ని కొట్టి పడేసి వచ్చినాం మనం, బొందరగడ్డల మీద మూలలు పెట్టేసి వచ్చినాం. సో ఇలా దాని దగ్గర F-16 ఉండని, ఆ కాడికోసం RD-93MA టర్బో ఇంజన్స్ ఉండని, JF-17 ఉండని, 12% మోర్ థ్రస్ట్ ఉండని, బోంగు ఉండని, మోషానం ఉండని. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్కి సాకులు చెప్పనికనే మనకి వస్తుంది ఇదంతా. ఎందుకంటే డూప్లికేట్ మాల్, చైనా డూప్లికేట్ మాల్ మీద ఎంత పెద్ద ఇంజన్ పెట్టినా ఏం పెట్టినా మీకు తెలిసిందే. నువ్వు ఏవి ట్రాన్స్ప్లాంట్ చేసినా వెన్నుపూసను అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేవు కదా ఫ్రెండ్స్. ఆబ్వియస్గా ఇవాళ అవుతుందో లేదో నాకు తెలియదు, నేను జస్ట్ మాట్లాడుతున్న ఇప్పటిదాకా నేను వినలే కాబట్టి. సో నీ వెన్నుపూసనే చక్కగలేదు పాకిస్తాన్ది, నువ్వు ఏది పెట్టుకుంటే ఏంది, నీ మీద అవతారాలు వేసుకుంటే ఏంది. ఎస్, ఒక మాట మాత్రం నిజం, రష్యా అండ్ చైనా కొంచెం ట్రస్ట్ డెఫిషియట్ అనేది అయ్యింది. చైనా పాకిస్తాన్కి దగ్గరగా రష్యా పోతున్నదా అన్న క్వశ్చన్ కూడా పెరిగింది. ఇక మనము రాను US, ఫ్రెంచ్, ఇజ్రాయలీ టెక్నాలజీస్ పై ఇంక్లైన్డ్ అవుతామా అని అంటే నాకు తెలిసి మోదీ గారి నేతృత్వంలో, బీజేపీ నేతృత్వంలో ఆత్మనిర్భర్ ఉన్నది కాబట్టి మన సొంత ఇండిజినియస్ టెక్నాలజీ సైడ్ మనం పోతామేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆబ్వియస్గా ఈ ఆర్మ్స్ రేస్ అయితే జర స్పీడప్ అవుతుంది మన సౌత్ ఏషియాలో, ఎస్పెషలీ ఏషియాలో. భారత్కి ఇదేం పెద్దగా ఓ పాకిస్తాన్ డామినెన్స్ ఏం పెరగదు భారత్ మీద. మేబీ కొంచెం పాకిస్తానీ ఫ్లీట్ ఏదైతే ఉంది చూడు ఫైటర్ ప్లేన్లో, అది కొంచెం గట్టిగా అయిందొచ్చు. బట్ ఇండియా యొక్క డిఫెన్స్ క్యాల్కులస్ ఏదైతే ఉంది చూడు, ఈ క్యాల్కులస్ని ఖచ్చితంగా ఏం ఎఫెక్ట్ చేయదు. ఖచ్చితంగా మనకంటూ మన సుపీరియారిటీ ఖచ్చితంగా ఉన్నది, మన న్యూ అలయన్సెస్ మనకున్నాయి, మన సెల్ఫ్ రిలయన్స్ మనకున్నది. పాకిస్తాన్ని అలా భారత్ అడుగుతున్నది ఫ్రెండ్స్, హే పాకిస్తాన్ తయార్ హే యది తూ ఆనే కో తో హగనే కే బాద్ ధోకే ఆ, ద్వార్ ఖులా హై స్వాగత్ హే తెరా పర్ హగనే కే బాద్ ధోకే ఆ, కడుక్కొనరా అని చెప్పి పిలుస్తున్నది. పాకిస్తాన్ అగర్ నువ్వు ఇట్లా తయారై ఉంటే ఏరిగిన తర్వాత కడుక్కొనరా, దర్వాజా ఓపెనే పెడతాం, స్నానం చేసి ఏరిగిన తర్వాత కడుక్కొని రా, నీళ్ళే గతి లేవు, జెట్ ప్లేన్లతో ఏం చేస్తావు రా బాయ్, నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్ దీని మీద మీ అభిప్రాయం ఏందో ఒకసారి చెప్పుండ్రి. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.